చిన్న దేశాలలో విలువైనటువంటి సహజ వనరులు చాలా ప్రమాదకరం. అక్కడ లోకల్గా గ్యాంగుల మధ్యన పోరాటాలు వస్తే వాటి కోసం ప్రభుత్వాలను కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కనబడేటటువంటి యెమెన్లో హౌతీలు కావచ్చు, లెబనాన్లో హిజ్బుల్లా కావచ్చు, అదే కారణమైంది. పాలస్తీనాలో కావచ్చు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ నిల్వల మీద కాన్సన్ట్రేట్ చేసి కొట్టేటటువంటి నాటకం. అక్కడ గ్రూపులు అంటే స్థానికంగానే గ్రూపులు ప్రభుత్వాన్ని ధిక్కరించేటటువంటి తిరుగుబాటుదారులు, వాటికి వెనకాల అండగా ఇరాన్ లాంటిది, ఇరాక్ లాంటి వాటి మీదనేమో ఏకంగా అమెరికా యుద్ధమే చేపించి ఇరాన్ చేత తనే అక్కడ ఆయిల్ నిల్వలు మింగేసినటువంటి పరిస్థితి. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి సహజ వనరులైనటువంటి నిల్వల కోసం అని చెప్పి తాలిబాన్లను రెచ్చగొట్టి అమెరికాని తరిమి కొట్టి అక్కడ కాంట్రాక్టులు తీసుకున్నటువంటి చైనాను చూస్తున్నాం. పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్, గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కొండల్లోని సహజ వనరులను దెబ్బ కొట్టడం కోసం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అస్థిరపరిచి అది కాస్త తన చేతుల్లో ఉంచుకుని అక్కడ సహజ వనరులు దోచుకుపోతున్నటువంటి చైనాను చూస్తున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి కాంగోలో వస్తుందా చూడాలి. ఎందుకంటే కాంగో అన్నటువంటి చిన్న దేశం, పేద దేశం, ఆఫ్రికా కంట్రీ. ఇప్పుడు కాంగోలో ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ స్టోన్స్ దొరికినాయట, బాగా కనిపెట్టారట అక్కడ. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో డిఆర్సి ఇది అధికారికంగా ప్రకటించింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇది ఎప్పుడైతే వచ్చిందో ఇది వదిలిపెట్టారో వెంటనే అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన వ్యాపార, పారిశ్రామిక, కార్పొరేట్ వర్గాలు దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం ప్రారంభించింది. అది విలువైనది అని తెలిసినాయి అంటే వెంటనే ముందు అక్కడ కాంట్రాక్ట్ పొందడం కోసం ప్రయత్నిస్తే ఆ సందర్భంలో నిదానంగా ఆ ప్రభుత్వాలలో తమ మాట వినేవాళ్ళు లేకపోతే ప్రభుత్వాలనే మార్చేసేటటువంటి కుట్రలు చేస్తాయి, లేదంటే అక్కడ అల్లకల్లోలా సృష్టిస్తాయి. మరి కాంగో భవిష్యత్తు ఏంటో చూడాలి.